హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఒక వండర్‌ఫుల్ బ్యాంకింగ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ అఫీషియల్‌గా మనకు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి అయితే రిలీజ్ అయింది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వచ్చేసి ఫారెన్ బ్యాంక్ అన్నమాట. ఒక వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ. ఎవరైతే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కెరియర్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారో ఇదైతే రైట్ ప్లేస్ అని నేను చెప్తాను. ఎందుకంటే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అయితే ఎంఎన్‌సికి సంబంధించిన బ్యాంక్. ఒక మంచి నేమ్ అయితే ఉంది ఈ బ్యాంక్‌కి. సో కెరియర్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, ఇమ్మీడియేట్‌గా అయితే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. ఈ అప్లికేషన్ వచ్చేసి ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మనం దీని గురించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చిన యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification guys. ఈ నోటిఫికేషన్ మనకు ఆఫీషియల్‌గా స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ నుంచి రావడం జరిగింది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సంబంధించిన లోగో ఇదనమాట. సో నేను స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సంబంధించిన వెబ్‌సైట్‌లో ఉన్నాను. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ నేను మన యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తాను. మీరు గనక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. అప్రెంటిస్ డబ్ల్యూఆర్‌బీ ఇండియా 2025 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. జాబ్ ఐడీ కూడా 24621 అనమాట. లొకేషన్ వచ్చేసి ముంబై నుంచి అయితే ప్రెజెంట్ రిలీజ్ అయింది. బట్ పోస్టింగ్ వచ్చేసి ఎక్కడ ఉంటుందో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి రీటైల్ బ్యాంకింగ్ అనమాట. మనకు ఆఫీస్ వర్కింగ్ ఉంటుంది. ఆఫీస్‌కెళ్ళాల్సి ఉంటుంది. ఓపెనింగ్ డేట్ వచ్చేసి మనకు 30th జూన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ బ్లూ కలర్ బటన్ అప్లై నౌ ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తే అప్లై అయిపోతుంది. సో మనకొచ్చేసి అప్రెంటిస్ ప్రోగ్రామ్ 2025కి సంబంధించి ఇండియాలో ఫస్ట్ టైమ్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసుకుంటే స్టాండర్డ్ చార్టర్డ్ ఇండియా అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ ఈస్ ఓపెనింగ్ ఫర్ ద ఫస్ట్ కోహోర్ట్ ఇన్ 2025. ఇది ఫస్ట్ కోహోర్ట్ అన్నమాట. విత్ ద ఆపర్చునిటీ టు జాయిన్ అక్రాస్ మల్టిపుల్ ఏరియాస్ ఆఫ్ అవర్ బిజినెస్. If you are keen to learn a new skill, develop an area of expertise and are keen to understand banking in more detail, this is what your chance to apply అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి 12 మంత్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది. 1 ఇయర్ ప్రోగ్రామ్ అయితే ఉంటుందన్నమాట. వి ఆర్ సీకింగ్ టీమ్ ప్లేయర్స్ విత్ స్ట్రాంగ్ అకాడమిక్ పెర్ఫార్మన్స్ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఐడియల్ క్యాండిడేట్స్ ఆర్ అజైల్ మల్టీ టాస్కర్స్ హూ కెన్ మేనేజ్ ప్రెషర్, ప్రాసెస్ అనలిటికల్ స్కిల్స్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలోకి వెళ్ళిపోతే గనక క్యాండిడేట్ షుడ్ హావ్ నాట్ ఎన్రోల్డ్ ఇన్ ఎనీ ప్రయర్ గవర్నమెంట్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్స్ అన్నమాట. సో గవర్నమెంట్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్స్‌లో ఎవరు ఎన్రోల్ ఉండొద్దు. చేసుకొని ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు. ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు ఎలిజిబుల్ అన్నమాట. యూ షుడ్ నాట్ హావ్ బీన్ రిజిస్టర్డ్ ఆన్ ఈపీఎఫ్ ఆర్ ఈఎస్ఐసి పోర్టల్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. అప్రెంటిస్‌షిప్ who enroll should have their Aadhaar seeded with their personal mobile number అండ్ పర్సనల్ ఈమెయిల్ ఐడీ. దిస్ ఈస్ ఎ మ్యాండేట్ అనమాట. ఒక మ్యాండేట్ కండిషన్ ఉంది. మీరు ఎవరైతే అప్రెంటిస్‌షిప్ ఇక్కడ అప్లై చేయాలనుకుంటున్నారో మీ ఆధార్ కార్డ్ వచ్చేసి మనకు మీ పర్సనల్ మొబైల్‌తో లింక్ అయి ఉండాలి. అలాగే ఈమెయిల్ ఐడీతో కూడా లింక్ అయి ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో క్వాలిఫికేషన్‌లోకి వెళ్ళిపోతే గనక బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఏ బ్యాచిలర్స్ డిగ్రీ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే మనకు ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ ఓన్లీ. ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కాదు. ఓన్లీ ఫ్రెషర్స్. సో లొకేషన్‌లోకెళ్ళిపోతే ముంబైలో పోస్టింగ్ ఉంటుంది. గుర్‌గావ్‌లో పోస్టింగ్ ఉంటుంది. బెంగుళూరు అలాగే చెన్నై అనమాట. సో మనకు నియర్ బై స్టేట్స్ వచ్చేసి మనకు బెంగుళూరు సిటీ అలాగే చెన్నై సిటీ అయితే తమిళనాడులో ఉంది. సో కాబట్టి మీకు సెలెక్ట్ అయితే గనుక ఈ ఈ ఈ ప్లేస్‌లో అయితే వేకెన్సీ రావడం అవకాశం ఉంటుంది. సో వచ్చేసి వి ఆర్ లుకింగ్ ఫర్ సమ్‌వన్ హూ ఈస్ హార్డ్ వర్కింగ్ అండ్ రెసిలియంట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే మీరు ఎబిలిటీ టు బిల్డ్ స్ట్రాంగ్ రిలేషన్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వాళ్ళైతే తీసుకోవడం జరుగుతుంది. రిలయబుల్ అండ్ ఏబుల్ టు వర్క్ అండర్ ప్రెషర్ అనమాట. సో లాజికల్ థింకింగ్ అయి ఉండాలి. మీకు బాగా లాజికల్ థింకింగ్ కూడా వచ్చి ఉండాలని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ గురించి మీ అందరికి తెలుసు. ఇది ఒక ఇంటర్నేషనల్ బ్యాంక్ అనమాట. ఇది ఫారెన్ బ్యాంక్ అనమాట. సో లండన్ బేస్డ్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు ఇది. సో రిక్రూట్మెంట్ అసెస్మెంట్ ఇక్కడ చూసుకుంటే సమ్ ఆఫ్ అవర్ రోల్స్ యూజ్ అసెస్మెంట్స్ టు హెల్ప్ us అండర్స్టాండ్ హౌ సూటబుల్ యూ ఆర్ ఫర్ ద రోల్. ఇఫ్ యూ హావ్ అప్లైడ్ ఇఫ్ యూ ఆర్ ఇన్వైటెడ్ టు టేక్ అన్ అసెస్మెంట్ దిస్ ఈస్ ఎ గ్రేట్ న్యూస్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఫస్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టిన తర్వాత, వాళ్ళు గనక మీ అప్లికేషన్ గనక షార్ట్ లిస్ట్ అయితే మీకైతే అసెస్మెంట్‌కి సంబంధించి ఇన్విటేషన్ పంపిస్తారు. అసెస్మెంట్ వచ్చేసి మిమ్మల్ని అసెస్ చేసి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే రిటన్ టెస్ట్ ఉంటుంది. అసెస్మెంట్. సో ఇట్ మీన్స్ యువర్ అప్లికేషన్ హావ్ ప్రోగ్రెస్ టు అన్ ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. సో అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేసి అప్లై చేసేసేయండి. అప్లై చేసిన తర్వాత మీకొచ్చేసి
మీకు అసెస్మెంట్ టెస్ట్ సంబంధించి డీటెయిల్స్ వస్తాయి. అసెస్మెంట్ క్లియర్ అయిపోయిన తర్వాత అసెస్మెంట్ పాస్ అయితే గనక నెక్స్ట్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో, మనకు బేసిక్‌గా అప్రెంటిస్‌షిప్ వచ్చేసి మనకు 10,000, 15,000 అయితే స్టైఫండ్ అయితే ఉంటుంది. సో, వీళ్ళు అఫీషియల్‌గా ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, అలాగే ఎంత ప్యాకేజ్ అనేది అయితే డిస్క్లోజ్ చేయలేదు. ఫారిన్ బ్యాంక్స్ ఇలా ఏం డిస్క్లోజ్ చేయవు. బట్ మీరైతే ఇంటర్వ్యూ అయ్యే సమయంలో మీరైతే క్లియర్‌గా వాళ్ళనైతే డీటెయిల్స్ అయితే అడగొచ్చనమాట. ఓకే. సో, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను మీకు కామెంట్‌కి సంబంధించి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో మంచి జాబ్ ఆపర్చునిటీ రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.